ప్రజెంట్ జరుగుతున్న రియాలిటీ పేరు అప్పుడు ఇప్పుడు మనం ఎలా ఉన్నామనేది స్టోరీ. ఒకప్పుడు ఆ కాలనీలో టీవీ అనేది అసలు ఉండేది కాదు. గ్రామం అంతా పొలం పనుల్లో బిజీగా ఉండేవారు. సాయంత్రం అయితే ఇంటి ముందు ఆరుబయట కూర్చొని అంతా కలిసి నవ్వుతూ కబుర్లు చెప్పుకునేవారు. ఎవరికైనా ఏ బాధ ఉన్నా అప్పటి ముసలి వాళ్ళతో మాట్లాడి ఓదార్పును పొందేవారు. అందులో ఒకరు కబుర్లు, మరొకరు సానుభూతిని పొందేవారు. ఒకరోజు ఆ కాలనీలోకి ఒక టీవీ వచ్చింది. అది ఒక పెద్ద వార్తే. మొత్తం వీధి వాసులు సాయంత్రం అయ్యేసరికి టీవీ ఉన్న ఇంటికి చేరేవారు. ఒకే గదిలో పాత దుప్పట్లు వేసుకుని పిల్లల నుండి పెద్దల వరకు అందరూ కూర్చొని రామాయణం, మహాభారతం సినిమాలు చూసేవారు. ఆనందం అనేది ఒక వ్యక్తికి చెందేది కాదు, అది అందరిది. టీవీ ఒక కలిసి ఉండే మాధ్యమంగా మారింది. కానీ అక్కడే ఒక మనిషికి ఓ ఆలోచన వచ్చింది. ఎందుకు అందరితో కలిసి చూడాలి? నా ఇంట్లో నేనే ఒక టీవీ కొనుక్కుంటాను. ఆ రోజు మొదలైంది విభజన. మెల్లగా ప్రతి ఇంటికి టీవీలు వచ్చాయి. ఒకే వీధిలో ఒకే టైంలో. కానీ ఒక్కొక్కరింట్లో సాయంత్రాలు నిశ్శబ్దంగా మారాయి. ఆ బజార్లో నవ్వుల గుంపు కనిపించలేదు. కాలం మారింది. ఇప్పుడు ప్రతి చేతిలో సెల్ ఫోన్ ఉంది. ప్రతి మనిషికి ఒక ప్రపంచం. కానీ ఆ ప్రపంచంలో ప్రేమ లేదు. అవసరం వచ్చినప్పుడు మాత్రమే మాట్లాడే మాటలు. ఇంట్లో 4 మంది ఉన్నా ఒకరికొకరంటే తెలియదు. టేబుల్ దగ్గర కూర్చున్న ప్రతి చూపు ఫోన్లోనే. కలిసి ఉన్నాం కానీ కలిసి లేని మనుషులం. మూసివేసిన టీవీలు, మూసుకుపోయిన మనసులు. మొదటి రోజున ఉన్న ఆ ఆరుబయట కబుర్లు ఇప్పుడు ఓ గుర్తుగా మాత్రమే మిగిలిపోయాయి. కథ ముగింపు. ఎందుకు మనం కలిసి ఉండలేకపోతున్నాం? ఒక వాక్యం సరిపోతుంది. అప్పుడు మనం కలిసే ఉండేవాళ్ళం. ఇప్పుడు కలుసున్నా విడిపోయిన వాళ్ళం. ఎప్పుడైనా ఫోన్లు పక్కన పెట్టేసి మన వాళ్ళతో కలిసి కూర్చొని కబుర్లు చెప్పుకుందాం, మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ.